తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కోర్టులో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి జడ్జి కులకర్ణి విశ్వనాథ్ దిలీప్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ కోర్టు జడ్జి కిరణ్మయి, సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తంరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు పజ్జూరి స్వామి గౌడ్, న్యాయవాదులు గోలి అమరేందర్ రెడ్డి, జి జవహర్లాల్, భీమార్జున్ రెడ్డి, మంద నగేష్, బ్రహ్మచారి, పందుల సైదులు, నాగిరెడ్డి, నాంపల్లి నరసింహ, గిరి లింగయ్య గౌడ్, రమేష్, నర్సాజీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా నల్గొండ నగర మేయర్, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ పుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శరత్ చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమెర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్, కార్పొరేటర్లు మామిడి కార్తిక్, పున్న జ్ఞానేశ్వరి గణేష్, ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, దొడ్డి రమేష్, అల్లి సుభాష్ యాదవ్, ఇబ్రహీం, రేగట్టె అండాలు స్వామి, పెరిక స్వాతి, ఆలకుంట్ల నాగరాజు, గుండెబైన పుష్పలత వెంకన్న, కేసాని వేణుగోపాల్ రెడ్డి, దాసరి సాయి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे विधाता जय हे जय हे जय हे అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేక అధికారిగా నల్గొండ జిల్లా పరిషత్ కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి, సంక్షేమాలను సాధించేందుకు, తద్వారా ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని, ఈ లక్ష్యాల సాధన కోసం జిల్లాలోని ఉద్యోగులందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనివల్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు కింది వరకు వెళ్లడమే కాకుండా జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందినప్పుడే రాష్ట్ర అవతరణ ఉద్దేశం నెరవేరుతుందని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ దశరథ నాయక్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలాల్, పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కాగా నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ అధికారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ అధికారులతో కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తెలంగాణ ఉద్యమ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, అమరవీరుల సేవలను ఎప్పటికీ మరువలేమన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందించడంలో సమిష్టిగా పనిచేయాలని అధికారులకు తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఎస్పీ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలకు సత్వర సేవలను అందించేందుకు మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రవికుమార్, శ్రీనివాసులు, సీఏలు, ఆర్ఐలు, ఎస్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నెపర్తి 12వ బెటాలియన్లో
మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ కె వీరయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. అలాగే పోలీస్ సిబ్బందికి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి సేవా పథకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎల్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్స్ నర్సింగ్ వెంకన్న, శివలాల్, ఏవో అతిక్ ఉర్ రెహమాన్, మెడికల్ ఆఫీసర్ ఆర్ షర్మిలాదేవి, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, మినిస్టీరియల్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది, హోంగార్డు, 4th క్లాస్ ఎంప్లాయీస్ మరియు రిటైర్డ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సైతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డిటిసిఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రోగ్రాం అధికారులు కృష్ణకుమారి, నగేష్, పరిపాలనా అధికారి మహమ్మద్ అలీ, సూపరింటెండెంట్ గోవింద్ నాయక్తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే టీఎన్జీఓస్ కార్యాలయంలో సైతం ఆ సంఘం నాయకులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా టీఎన్జీఓస్ అధ్యక్షుడు నాగిళ్ల మురళి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నరసింహాచారి, ఆకునూరి లక్ష్మయ్య, వంగూరి విజయకృష్ణ, డిఐ రాజు, రణదేవ్, రమ్య, సుధా, గోవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు, సిహెచ్ శ్రీనివాస్, సుమలత, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపోయిన కేశవులు ముదిరాజ్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగం, సకల జనుల పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయంపై యువత, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటు చేశారని చెప్పారు. ఆంధ్ర వలస పాలకుల దోపిడీతో తెలంగాణ ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా తొక్కివేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాన్రెడ్డి, పర్వతాలు యాదవ్, ముచ్చిందర్, నోముల క్రాంతి యాదవ్, పుట్ట విజయ్, వెంకటేష్, మేడి యాదయ్య, బాలరాజ్, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా తెలంగాణ సాధించుకుందాం. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలపైన మహిళలు, విద్యార్థులు, ఉద్యమకారులు, మేధావులు అందరూ కలిసి తిరుగుబాటు చేసిన సమయంలో మరి తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ అనేది ఏ ఒక్కరి పోరాటం కాదు, సకల జనుల సమ్మె. అదేవిధంగా పోరాటాల అన్ని సబండ వర్గాలందరూ కలిసి తెలంగాణ ఏర్పాటులో భాగంగా ముందుకు వచ్చినాం. అదేవిధంగా ఇటు తెలంగాణలో అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కాబట్టి సబ్బండ వర్గాల తెలంగాణ ఏర్పడినప్పుడు అమరవీరుల ఆశయ సాధనలో భాగంగా అమరవీరులకు వాళ్ళ ఆత్మశాంతి కలిసే విధంగా ప్రజాపాలకులు, ప్రజాప్రతినిధులు ఇటు పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించినప్పుడే మరి నిజమైన తెలంగాణ ఏర్పాటు చేసుకున్నట్టు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2, 2014లో తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణలో అమరవీరులకు నివాళులు అర్పించుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా తెలంగాణలో 2014లో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాలని కూడా కోరుతూ ఉన్నాం. తెలంగాణ 12 సంవత్సరాల క్రితం నుంచి మనం సాధించుకున్నాం. 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అయితే తెలంగాణ కోసం పోరాడి అమరులైనరో అమరుల యొక్క ఆశయాల్ని నెరవేర్చలేకపోయాం. పాలకులు అమరవీరుల్ని గుర్తించడంలో కూడా వైఫల్యం చెందిండ్రు. కాబట్టి ఇప్పటికైనా 1500 మంది అమరవీరుల వాళ్ళని గుర్తించి వారికి సరైన న్యాయం చేయాలి. అదేవిధంగా సంపన్న కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కుల వృత్తులకు సంబంధించిన విషయాలు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలందరూ కూడా జాగృతం చేయడం జరిగింది. అటువంటి వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు అందలేదు. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా పాలక వర్గాలు ప్రయత్నం చేయాలి. అమరవీరుల ఆశయాలని అయితే నీళ్లు, నిధుల నియామకాలు జరగట్లేదు. కాబట్టి
ఇక ఇప్పటికి కూడా మళ్ళీ ఆంధ్రాలో పెత్తనం కొనసాగించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ కుట్రపూరిత విధానాలకు వ్యతిరేకంగా మళ్ళీ ప్రజలందరూ కూడా సంఘటితమై సామాజిక తెలంగాణ సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని మేము కోరుతూ ఉన్నాం.